నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి తన జీవితంలో తన ఆశలు నెరవేర్చుకోవాలని, తన గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని, తన ఫ్యామిలీలో ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే అది క్లియర్ చేసుకోవాలని, తన ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకోవాలని, రాత్రి లక్షల కోట్లు సంపాదించాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. దీంట్లో ఏమీ తప్పు లేదు. కంపల్సరీగా మన టాలెంట్, మన గోల్, మన కష్టం ఉంటే కంపల్సరీగా మనం కొంచెం టైం పట్టొచ్చు, కానీ మనం కంపల్సరీగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. కానీ కొంతమంది ఏంటంటే రాత్రి గొప్పగా కావాలి, లక్షల కోట్లు సంపాదించేసేయాలి, ప్రాబ్లమ్స్ అని రాత్రి క్లియర్ అయిపోవాలి, గొప్పగా ఉన్న వాళ్ళు ఇంకా గొప్పగా కావాలి, నేను నా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి నాకు ఇంకా చాలా డబ్బులు సంపాదించాలనే దాని మీద మనం కొన్ని రాంగ్ రూట్లో కూడా వెళ్ళిపోతుంటాము. అప్పుడప్పుడు కొన్ని క్రైమ్స్ కూడా చేస్తుంటాము. దానికి అలవాటు పడిపోయి మనం చాలా ఒక క్రిమినల్గా కూడా మారిపోతుంటాం. అయితే ఇటువంటి వాళ్ళనే టార్గెట్ చేస్తూ మొబైల్లో చాలామంది హ్యాకర్స్ కానీ, స్కామర్స్ కానీ, ఫ్రాడర్స్ కానీ అందరు దిగుతున్నారు. మొబైల్ ఫోన్ అనేది మనకి ఈ ఆధునిక ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల మనం చాలా వర్క్స్ అనేవి ఈజీగా చేసుకోగలుగుతున్నాం. కానీ మొబైల్ డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే చాలామంది డబ్బులు చాలా జల్దీ సంపాదించాలని ఆశ ఉన్న వాళ్ళకే టార్గెట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ స్కామర్స్ కానీ, హ్యాకర్స్ కానీ, ఫ్రాడర్స్ కానీ చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే దాంట్లో చాలా రకాలుగా జరుగుతుంటాయి. జాబ్స్ ఇప్పిస్తామని, లేకపోతే మీకు ఈజీ మనీ ఇలా ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈజీగా వస్తుందని, లేకపోతే మీరు ఇది తీసుకుంటే మీకు ఇది ఆఫర్స్ ఉంటాయని, లేకపోతే ఈ మీకు డైలీ డేటా ఎంట్రీ వర్క్ తీసుకుంటే డైలీ 5,000 వస్తాయని, అట్లా చాలామందికి డబ్బు ఆశ చూపెడుతూ చాలా స్కామ్స్ అనేటివి జరుగుతున్నాయి, మనకు తెలిసిందే ఆల్రెడీ. అయితే దీంట్లోనే ఒక మెయిన్గా చాలా ఫోకస్గా చాలా పెద్దగా జరుగుతున్న స్కామ్ ఏంటంటే ఈ గేమింగ్ యాప్స్ కానీ ప్లస్ బెట్టింగ్ యాప్స్ కానీ జరుగుతుంది. దీని ఓవరాల్ టర్న్ ఓవర్ వీళ్ళది 30 to 50,000 crores ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ యాప్స్ ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి చాలా కంట్రీస్లో యూకే కానీ, చైనా కానీ, ఇంకా వేరే చాలా చిన్న కంట్రీస్ నుంచి కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తూ వీళ్ళు దీనికి ఏ గవర్నమెంట్ పర్మిషన్ కానీ, ఏ లైసెన్స్ కానీ తీసుకోకుండా వీళ్ళనేటివి కొన్ని సైట్స్ కానీ, కొన్ని యాప్స్ కానీ క్రియేట్ చేసి వీళ్ళనేటివి చాలామందికి దాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే అట్రాక్ట్ చేయనీకే వీళ్ళకు ఎవరైతే అవసరం అవుతుంది, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ అవసరం అవుతుంది. సెలబ్రిటీస్ అంటే వాళ్ళన్నీ ఇవి లైసెన్స్డా కాదా ఇవన్నీ చెక్ చేస్తూ వాళ్ళు ప్రమోషన్స్ ఇస్తారు. దాన్ని బట్టి చూసుకొని అంటే వాళ్ళకి ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది దాని మీద నెగిటివ్ అయితే ఒకవేళ అని చూసుకొని వాళ్ళు చేస్తుంటారు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ఉంటారో, యూట్యూబ్లో ఉంటారో చాలామంది వాళ్ళు ఏంటంటే జస్ట్ మనీ అట్రాక్షన్ కోసం ఇవన్నీ చేస్తుంటారు. అయితే వాళ్ళను ఫాలోవర్స్ ఎవరైతే అవుతారో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యాప్స్ ఉన్న వాళ్ళు, ఈ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళ ట్రాక్లోకి తెచ్చుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ట్రాక్లో పడిపోతారు. అంటే వాళ్ళకి నేను విన్నాను 1 lakh నుంచి 50 lakhs, 60 lakhs, 1 crore వరకు కూడా ఒక్కొక్క బెట్టింగ్ యాప్స్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ని బట్టి, ఫాలోవర్స్ని బట్టి మనకి ఎంత దాన్ని బట్టి వాళ్ళు పే చేస్తారని విన్నాను ఇన్ఫ్లుయెన్సర్స్కి. అయితే వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ బుట్టలో ట్రాక్లోకి వేసుకుంటారు. వాళ్ళు ట్రాక్లోకి వేసుకున్నాక ఆటోమేటిక్ వాడు ట్రాక్లోకి పోయి వాడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏం కాదు మనకేమో డబ్బులు వస్తున్నాయి కదా, ఎవడెక్కడ పోతే సస్తేంది, మనకెందుకు బతుకుతేందని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరినైతే ఫాలో అవుతారో వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ, ఫాలోవర్స్ కానీ వాళ్ళకు కూడా రాంగ్ ట్రాక్లోకి ఎక్కిస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ రాంగ్ ట్రాక్లోకి పోతున్నారు. కాకపోతే వీళ్ళకేం ఎఫెక్ట్ కాదు కదా, డబ్బులు తీసుకొని మేము చేస్తున్నాం మాకేంది అన్నట్టు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫాలోవర్స్ని ఎవరైతే మనకు ఫాలో చేస్తున్నారో, మన వెంబడి నడుస్తున్నారో వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని వీళ్ళకి ఆ థాట్ పోవట్లేదు. ఆ థాట్ పోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ వీడియో చేసేస్తాం అయిపోతుంది కదా మనకు అని చెప్పి వాళ్ళు వీడియో చేస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా సంపాదిస్తారు కదా. చాలామంది వీడియోస్ మీరు చూసుంటారు, అటు చేతిలో డబ్బులు ఇంత కట్టలు పట్టుకుంటాడు, 10 లక్షలు 20 లక్షలు పట్టుకొని చూపెడుతుంటాడు. ఇక ఇన్ని సంపాదించాలంటే ఇట్లా చేయండి, ఇది యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇలా గేమ్ ఆడండి, గేమ్ చూడండి, ఇందులో బెట్టింగ్ పెట్టండి, 1000 రూపాయలు పెడితే 2,000 వస్తాయి, 5,000 పెడితే 20,000 వస్తాయి అని అట్లా చెప్తూ ఉంటారు అనమాట. అట్లా చెప్తూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అట్రాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అవన్నీ వీడియోస్ చూపెట్టి అట్రాక్ట్ చేసి ఆ అట్రాక్షన్లో సపోజ్ ఒక 10 lakh ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళకి ఒక 20-30 మెంబర్స్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా వేలలోనే ఉంటారు, ఒక 1,000 మెంబర్స్ అయినా ఈ యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు వాడడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో
ఏదైనా అవసరమైన పైసలు ఉంటాయి, మ్యారేజ్కి అవసరమైన పైసలు ఉంటాయి, హాస్పిటల్కి అవసరమైన పైసలు ఉంటాయి, లేకపోతే ఫ్యూచర్ గురించి దాచుకున్న పైసలు ఉంటాయి. ఒక్కొక్క రూపాయి సేవింగ్ చేసుకునే పైసలు ఉంటాయి. వాళ్ళు తినకుండా చేయకుండా ఆ పైసలన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ లైఫ్లో రూపాయి జమ చేసుకున్న పైసలు, ఫ్యూచర్ గురించి జమ చేసుకున్న పైసలు, పెళ్లి గురించి జమ చేసుకున్న పైసలు అన్నీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంట్లో గేమ్స్ ఆడుతున్నారు, దాంట్లో బెట్టింగ్ ఆడుతున్నారు. ఆ బెట్టింగ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చినట్టు వస్తే వీళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు. అబ్బా 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చినాయి కదా, ఇప్పుడు 1,00,000 రూపాయలు పెడదాము, 10 లక్షలు పెడదామని పెట్టేసి దానికి పైసలు రాకపోవడం వల్ల అయ్యో ఇప్పుడు పైసలు పోయినాయి కదా, ఎట్లా మనం వేరే దగ్గరికి అప్పు తెచ్చి పెడదాం, ఈసారి నా పోయిన పైసలు రిటర్న్ వస్తాయి కదా అని అట్లా మొత్తం దానికి అట్రాక్షన్ అయ్యి దాని లోపల క్రోడ్స్ ఆఫ్ రూపీస్ పెట్టేస్తున్నారు. క్రోడ్స్ ఆఫ్ రూపీస్ పెట్టినాక అప్పుల పాలవుతున్నారు. అప్పుల పాలు అయినాక ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల సూసైడ్ కూడా చేసుకుంటున్నారు, చాలామంది చనిపోతున్నారు, చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఆల్రెడీ న్యూస్ ఆర్టికల్స్ నేను కొన్ని చూపెడతాను, మీరు చూస్తే షాక్ అవుతారు. ఇది చేయడం వల్ల చాలామంది యూత్ చాలామంది చాలా చనిపోతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. ఇది ఇన్ఫ్లుయెన్సర్స్కి మాత్రము ఇది ఆల్రెడీ వాళ్ళు ఇవన్నీ చూస్తున్నారు, వాళ్ళకి ఇవన్నీ తెలుసు, అయినా కూడా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవుతలేదు. నాకు డబ్బు వస్తే చాలు, నాకు ఎవరితో ఏం సంబంధం అని వాళ్ళు డిసైడ్ చేసుకొని అట్లా బెట్టింగ్ యాప్స్ అనేటివి ప్రమోట్ చేయడం మాత్రం ఆపట్లేదు. వీళ్ళు ఏంటంటే యాక్చువల్లీ మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని 150 యాప్స్, 200 బెట్టింగ్ యాప్స్ కూడా వాళ్ళు బ్యాన్ చేసిర్రు. ప్లస్ ఏంటంటే వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి అని. అయినా కూడా చాలామంది చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్. అందులో హర్ష సాయి, క్రాంతి బ్లాగ్స్, ఇంకా సన్నీ యాదవ్ అని ఇంకా చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. అయితే ఈ మధ్యలో క్రాంతి బ్లాగ్స్ వాళ్ళు కూడా ఇచ్చారు, మేము ఏ బెట్టింగ్ యాప్స్ ఇప్పటి నుంచి ప్రమోట్ చేయమని. అట్లా మరి హర్ష సాయి కానీ, సన్నీ యాదవ్ కానీ ఇంకా చాలామంది కూడా ఏం చెప్పలేదు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, ఈ యాప్స్ అనేటివి ప్రమోట్ చేయం మేమని. యాప్స్ కూడా తీసుకోవట్లేదు, వాళ్ళు ఎన్ని అట్రాక్షన్కి మనీ ఇచ్చినా కానీ తీసుకోవట్లేదు. చాలామంది ఏంటంటే హర్ష సాయి చాలా సేవ చేస్తుండ్రు, చాలా బీదోళ్ళకి హెల్ప్ చేస్తుండని చెప్తున్నారు. కానీ ఈయనది అంతా బండారం బయట పెట్టినది ఒక అతను ముంగట్టుకు వచ్చిండు, యువ సామ్రాట్ రవి అని. ఈ యువ సామ్రాట్ రవి భయ్య చాలా హర్ష సాయి గురించి ప్రతి డీటెయిల్స్ అనేటి ఎప్పటి నుంచో ఈయన మీద పోరాడుతున్నాడు. హర్ష సాయి మీద. హర్ష సాయి చేసేది హెల్ప్ 10% మాత్రమే, కానీ వెనకకేని నష్టం చేస్తుంది చాలా. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల అతను ఆ పైసలన్నీ తీసుకొని దీంట్లో 10% ఇట్లా హెల్ప్ చేస్తున్నట్టు క్రియేటివ్ వీడియోస్ తీసి, ఆ క్రియేటివ్ వీడియోస్ అవన్నీ ఏం రియాలిటీ కాదు. రియాలిటీ చేసే వాళ్ళు ఎవరు వీడియోస్ తీయరు, అది క్రియేటివ్ ప్రమోషన్స్ కోసం క్రియేటివ్ వీడియోస్ తీసి హెల్ప్ చేస్తున్నట్టు. దాని ద్వారా సబ్స్క్రైబర్స్ని పెంచుకొని ఆ సబ్స్క్రైబర్స్కి ఈ బెట్టింగ్ యాప్స్లోకి దింపి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారని ఈ భయ్య ఫైట్ ఇంకా ఆ యువ సామ్రాట్ రవి ఆ భయ్య ఇంకా చాలా ఫైట్ చేస్తాను, నేను దీని గురించి ఏడాకైనా పోనీకే రెడీ, నేను దీని మీద ఫైట్ చేస్తే బెట్టింగ్ యాప్స్ మీద. దానివల్ల చాలా ఫ్యామిలీస్ అనేటివి సఫర్ అవుతున్నాయి, సూసైడ్ చేసుకుంటున్నారు, చనిపోతున్నారు, ఫ్యామిలీని చంపేస్తున్నారు, ఇట్లా చాలా సఫర్ అవుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, క్రైమ్లోకి కూడా దిగుతున్నారు. దీనివల్ల క్రైమ్లోకి కూడా ఎంటర్ అయిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది బెట్టింగ్ యాప్స్ వల్ల మనీ లాస్ అయిన వాళ్ళు మళ్ళీ మనీ గెయిన్ చేసుకోవడానికి మళ్ళీ బెట్టింగ్స్ ఆడి బయటికి డబ్బు తెచ్చి మళ్ళీ అది లాస్ అయ్యి దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు డ్రగ్స్ కానీ ఇవి కానీ సేల్ చేయడం, వాళ్ళతో ఇంకేదేదో చేపించడం, చాలా వరకు క్రైమ్ మనకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు క్రైమ్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి అందులో లోపల పోయినాక బయటికి రావడం చాలా కష్టము. ఇట్లా చాలా సఫర్ అయ్యి ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అయితే ఇవన్నిటికీ కారణము ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఆయన అంటున్నాడు. దాని ప్రకారంగా నేనైతే చెప్తున్నాను ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎవరు కూడా, మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినా కూడా, ఎన్ని కోట్లు వస్తాయని చెప్పినా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోకండి. నా వీడియో ద్వారా ఒక్కళ్ళు కూడా సేవ్ అయినా కూడా నాకు సంతోషమే. ఇంకా ఇటువంటి వీడియోలు మీరు కూడా చాలా చేయండి అవేర్నెస్ కోసము. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ వల్ల చాలా ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ముందు మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉందని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. మీ యొక్క ఏదో మీరు డబ్బులు సంపాదించుకోవడం, మీ లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికి
మీరు ఇట్లా చేయడము. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చినా మినిమం 50,000 to 1 lakh అయితే కంపల్సరీ వస్తుంది. ఒక్కొక్క 1 million ఉన్న 2 million ఉన్న వాళ్ళకి ఆ 1 lakh కూడా మీకు సరిపోతలేదు, మీకు ఇంకా కావాలి డబ్బు అంటే ఇది చాలా ఘోరము. కంపల్సరీగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో చేయండి. కంపల్సరీ ఇది ఒక్కటే సొల్యూషన్. వారు అప్పుడు కానీ మనకు ట్రాక్లోకి రారు, ఈ బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేయరు. కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన హెడ్ ఫ్యాక్ట్స్ ఛానల్లో హిస్టరీ కానీ మనలో దాచిపెట్టిన ఫ్యాక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి బయటికి తీసుకొస్తాము. ధన్యవాదాలు.